హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఉదయకాల సమయంలో ఆదివారం ఆరాధనలో మాతో పాటు పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవునికి అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు వాక్యం యొక్క ముఖ్యాంశము ఏంటి అంటే హల్లెలూయా, సాక్రిఫైసెస్ ఆఫ్ ప్రైజ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. స్తుతి యాగము అంటారు తెలుగులో. స్తుతి యాగము. ఈ స్తుతి మరి మనం ఎప్పుడైతే దేవునికి స్తుతిస్తామో అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హెబ్రీయులు 13:15 ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము ఒకసారి చూద్దాం. మనం ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించదము. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, మరి జాగ్రత్తగా ఒకసారి గమనిస్తే మరి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. ఎల్లప్పుడూ స్తుతియాగం అంట, ఎల్లప్పుడూ. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇంగ్లీష్లో అయితే త్రూ జీసస్ దేర్ ఫోర్ లెట్ us ఆఫర్ సాక్రిఫైసెస్ ఆఫ్ ప్రైజ్ టు గాడ్ కంటిన్యూઅలీ. లెట్ us ఆఫర్ సాక్రిఫైసెస్ ఆఫ్ ప్రైజ్ కంటిన్యూઅలీ. హల్లెలూయా, కంటిన్యూઅలీ, ఎల్లప్పుడూ. దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ గివింగ్ థ్యాంక్స్ టు హిస్ నేమ్. అంటే ఆయన జిహ్వాఫలం, తెలుగులో ఏముందంటే జిహ్వాఫలము అర్పించదము. అంటే ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్, మన నోటితోటి ఎప్పుడైతే ఆ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తామో అది ఒక అర్పణ. హల్లెలూయా, జీసస్. మరి ఒక స్తుతి యాగము అంటే ఒక సాక్రిఫైస్ అంటారు. వెన్ యూర్ గివింగ్ సాక్రిఫైస్ టు గాడ్ యూ షుడ్ గివ్ విత్ హోల్ హార్టెడ్. హల్లెలూయా, ఆత్మతోను సత్యముతోను నీవు దేవుని ఆరాధించాలి. ఆ ఒక ఆరాధన అర్పణ ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా. మరి హల్లెలూయా, కంటిన్యూ, ఎల్లప్పుడూ అతనికి ఏం చేయాలంటే స్తుతించాలి అంట దేవుణ్ణి. హల్లెలూయా. ఇది దేవుణ్ణి స్తుతించడంలో ఉన్న ప్రాముఖ్యం ఏంటి అంటే ముందు తెలుసుకుందాము. కానీ ఈ స్తుతించే దానికి మనము సమయము కేటాయించాము చాలామంది. మరి ఏదో 2 పాటలు పాడి లేకపోతే కొంచెం సేపు ఉండి తర్వాత నెక్స్ట్ కార్యక్రమంకి వెళ్ళిపోతుంటాము. ఈ ప్రైజ్ అండ్ వర్షిప్కి ఇచ్చే ప్రాధాన్యత మనం ఎప్పుడైతే మరి గుర్తిస్తామో అప్పుడు దాని గొప్పతనము, దాంట్లో ఒక ఆనందం కూడా మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, దీనికి డబ్బులు ఖర్చు కావు. ఏంటి, నువ్వు దేవుని ఆరాధిస్తే నీకు డబ్బులు ఖర్చు కావు. హల్లెలూయా, ఉచితముగానే. మరి ఎన్నిసార్లు మనము చూస్తుంటాం, ఎంత కష్టాలు వచ్చినా ఒక విశ్వాసి మరి ఇబ్బంది పడుతుంటాడు కానీ దేవుని స్తుతి చేయడు. ఎందుకు అంటే ఆ కష్టాలు తను ఏం చేస్తాయంటే స్తుతించకుండా అడ్డుకుంటాయి. కానీ ఒక విశ్వాసిగా, ఓ బలమైన గొప్ప విశ్వాసిగా ఎప్పుడైతే ఒక సమస్యని ఎదుర్కొంటారో అప్పుడు మరి ఏం చేస్తాడు ఆ విశ్వాసి, దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించాలి. మరి సంగీత నాదములతోటి. హల్లెలూయా, ఈ వాక్యం సెలవిస్తుంది. మరి ఎల్లప్పుడూ స్తుతించాలి అంటే మనసు రాదు. నీకు హృదయంలో ఆనందము లేనప్పుడు ఏమైపోతుందంట, ఇబ్బంది, దుఃఖం అనేసి వస్తుంది. బలము పోయి బలహీనంగా అయిపోతాం. ఏంటి, మనసంతా బాధ, ఆనందం లేదు. మరి ఎలా దేవునికి స్తుతిస్తామనేది ప్రశ్న. హల్లెలూయా. దేవుడు చాలా దూరం ఉన్నాడు మనకు. దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు నా ప్రార్థనకు. మరి నేనేం చేయాలి? మరి నా పరిస్థితి దేవుడు వినట్లేదు. నేను ప్రార్థించినా, నేను ఈ సంఘానికి పోతున్నా, మరి రెగ్యులర్గా ఫాస్టింగ్ ప్రేయర్స్ పోతున్నా, మరి దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు. ఇలా మాట్లాడుతుంటాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. దావీదు ఏం చేస్తాడంట, హల్లెలూయా, దావీదు ఒకసారి ఏం చేస్తాడంటే మరి కష్టాలలో అభిషేకింపబడ్డ వ్యక్తి దావీదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అతను అభిషేకింపబడ్డ వ్యక్తి. ఎప్పుడైతే ప్రవక్త వచ్చి అతను రాజు కావాలి అని ఎప్పుడైతే అభిషేకిస్తాడో అప్పటి నుంచి అతనికి కష్టాలే, బాధలు. సౌలు రాజు చంపడానికి చూస్తుంటాడు, పరిగెత్తి 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 అలసిపోతాడు. నలుదిక్కుల శత్రువులు, బాధలు, ఆహారము లేదు, అరణ్యంలో తిరగడము. హల్లెలూయా. మరి అంత కష్టాలలో కూడా మరి దావీదు దేవుణ్ణి స్తుతించడం మర్చిపోలే.
అంటే దావీదు ఒక విజయ రహస్యము, నేను దాని గురించి మనము అనేక మార్లు చర్చించుకుంటాం. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 34:1లో ఒక మాట ఉంటుంది. కీర్తనలు 34:1 హల్లెలూయా 1 వచనములో, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, మరి నిత్యము నా ఆయన కీర్తి నా నోట నుండు. నిత్యము మరి ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులో ఏముందంటే మరి దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయాలన్నది. ఇక్కడ ఏంటి? నిత్యము నా నోట కీర్తి నా నోట నుండును, నీ కీర్తి నా నోట నుండును. అంటే దావీదుకు తెలుసు, దేవుడి హృదయము ఎరిగిన వ్యక్తి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఆ ఒక పవర్ ఆఫ్ ప్రైజ్, హల్లెలూయా, ఒక దేవుణ్ణి స్తుతించడంలో ఎంత గొప్ప శక్తి ఉన్నది దావీదుకి తెలుసు బాగా. హల్లెలూయా. అందుకే నిత్యము, ఇక్కడ ఏముంది చూడండి, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంట. నిత్యము, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 days ప్రైజ్ అండ్ వర్షిప్, 2 days 24 hours ప్రైజ్ అండ్ వర్షిప్, అవన్నీ బాగానే ఉంటాయి, కానీ నిత్యం ఉండాలంట, ఎవ్రీడే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి దావీదుకు ఉన్న రహస్యం అదే. అంటే ఫ్రూట్ ఆఫ్ లిప్స్, ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్. నీవు ఎప్పుడైతే స్తుతిస్తుంటావో దేవుణ్ణి, దట్ ప్రైజెస్ విల్ గో అండ్ చేంజ్ యువర్ అట్మాస్ఫియర్. హల్లెలూయా. పరిస్థితులన్నీ మార్చేస్తాయి. నీవు ఆరాధిస్తుండగా, దేవుణ్ణి స్తుతిస్తుండగా, నీకు కష్టంగా ఉన్నది, నీ నోట్ల నుంచి మాటలు కూడా వస్తలేవు, నీకు ఏం చేయాలో తెలియదు, నలుదిక్కుల నువ్వు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, నీకు అప్పుల వాళ్ళు వచ్చేసారు, ఇంటి మీదకి వస్తున్నారు, మరి నీ నగలు తాకట్లో ఉన్నాయి, అది విడిపించలేవు, నీ పరిస్థితి దారుణంగా ఉంది, నీకు తినడానికి కూడా లేదనుకుంటా, అంత కష్టంలో ఉన్నావు అంటే దేవుడు అసలు ఉన్నాడా అన్న ప్రశ్న దాకా వస్తుంది ఆ కష్టాల్లో చూస్తే. మరి అటువంటి పరిస్థితులలో మరి దావీదు కూడా ఏం చేస్తాడంటే మరి ఆయన ఆరాధిస్తుంటాడు. హల్లెలూయా. ఈ ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా. యెహోవాను బట్టి నేను అతిశయించుదును. హల్లెలూయా. అతిశయం ఎవరి ద్వారా? యెహోవా వలన. హల్లెలూయా. స్తుతి అనేది ఒక సాక్రిఫైస్, యాగం, అదొక యాగం. హల్లెలూయా. స్తుతించడం అనేది ఒక యాగం. దానికి డబ్బులు ఖర్చు కావు, దానికి నువ్వు బిల్ కట్టాల్సిన అవసరం లేదు దానికి. హల్లెలూయా. అది ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ స్తుతిస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు యెహోషాపాతు రాజు, మరి శత్రు సైన్యము వచ్చినప్పుడు మరి అతను గాయకులని ముందట పెట్టి స్తుతించడం మొదలు పెడతాడు. గాయకులతోటి స్తుతిస్తూ, పాటలు పాడుతూ, సంగీతనాదంతో ముందుకు వెళ్తుంటారు. ఈ స్టోరీ అందరికీ తెలుసు. మరి మాటగాళ్ళు వచ్చి హల్లెలూయా అంటే గాడ్ సెండ్స్ ఏంజల్స్ టు డిస్ట్రాయ్ ఎనిమీస్. హల్లెలూయా. తన బిడ్డలను హింసించే వారిని, వారి శత్రువులని ఏం చేస్తాడంట? దేవదూతలను పంపిస్తాడు. హల్లెలూయా. స్తుతిస్తున్నారు వాళ్ళు, ఖాళీ స్తుతిస్తున్నారు. అప్పుడు అక్కడ ఏమైపోయిందంటే, ఇన్ ద రెల్మ్ ఆఫ్ స్పిరిట్, అంటే ఆత్మలో ఈ ఒక దేవదూతలు వచ్చి ఏం చేస్తారంట వాటిని, అక్కడ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ ఏర్పడి వాళ్ళే చంపుకుంటారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేర్ ఇస్ అ బిగ్ కన్ఫ్యూజన్ in the enemy's camp. When you praise and worship, when you give praise continually, there is a big change in the enemy's camp. Hallelujah. There is trouble. Hallelujah. కలవరం ఉంటుందంట. శత్రు సమూహము మొత్తము కలవరపడిపోతుంటుంది. ఆ శత్రు సమూహము వారందరూ మరి దేవుని బిడ్డలని మరి ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు అక్కడ ఏమైపోతుందంటే ఒక కలవరం ఏర్పడుతుంది. ఎందుకు? వీళ్ళు ఖాళీ స్తుతిస్తుంటారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నీవు కష్టాలలో ఉన్నావు, నలుదిక్కులు కష్టాలున్నాయి, బాధలున్నాయి, నీవు డబ్బులు లేవు, నీ శత్రువులు అంటే నిన్ను అవమానించేవారు ప్రతి ఒక్కరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, నీకు అసలు ఎటు తోచినా మరి నీకు దారి కనబడతలేదు. అప్పుడు నువ్వు ఏం చేస్తావాలి? ఒక విశ్వాసిగా దేవునికి స్తుతియాగం అర్పించాలి, స్తుతిస్తుండాలి. యూ నీడ్ టు ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అది నార్మల్గా రాదండి, ప్రాక్టీస్ చేయాలి. హల్లెలూయా. నీవు
నీ యొక్క నోరు నిత్యము దేవుని కీర్తిని స్తుతిస్తూ ఉండాలి. దావీదు ఎలా అన్నాడు, మరి నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నీ నోట ఎప్పుడు ఆయన కీర్తి ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్ కంటిన్యూయలీ, ప్రైజ్ గాడ్ కంటిన్యూయలీ. వెన్ యూ ప్రైజ్ గాడ్, హల్లెలూయా, యు ఆర్ డిస్ట్రాయింగ్ ద క్యాంప్ ఆఫ్ ఎనిమీ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ ఎనిమీస్ క్యాంప్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చూడండి, మరి వెన్ యూ చూస్ టు బిలీవ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్, అంటే నీ యొక్క సమస్యలలో దేవుణ్ణి నమ్మి మరి దేవుని ఆరాధించడం, స్తుతించడం చేసినాం అనుకో, ఆయన కృతజ్ఞత చెల్లించడం మొదలు పెట్టినాం అనుకో, అక్కడ నీ గొప్ప మార్పు కనబడుతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సమయం వస్తుంది, ఎంత విశ్వాసికైనా ఒక కష్టకాలం వస్తుంది. దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, నాకు అన్ని బాధలే ఉన్నాయి, మరి నా పరిస్థితి అంతా మారట్లేదు, కానీ ఆ టైంలో ఏం చేయాలో స్తుతించాలి. హల్లెలూయా. మనం పాట పాడతాం కదా, స్తుతించెదా నీ నామం దేవానుదినం. నిజంగా స్తుతిస్తావా అనుదినం? హల్లెలూయా. పాడుతుంటాము ఆదివారం లేకపోతే ఏదైనా మీటింగ్లో కానీ. నువ్వు నిజంగా స్తుతించేవాడివా, నిజంగా ఆరాధించేవాడివా, నీ పరిస్థితి మొత్తము మారిపోతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, గొప్ప శక్తి విడుదల అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్. మొత్తం పరలోకం దిగి వస్తుంది వెన్ యూ ప్రైజ్. హల్లెలూయా. వెన్ వర్షిప్. థ్యాంక్ యూ జీసస్. హెవెన్ విల్ కమ్ డౌన్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. థ్యాంక్ యూ. కష్టాలు ఉన్నాయి, హాస్పిటల్స్లలో ఉన్నారు, మరి బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఎట్లా బ్రదర్ అంటారు, మీరు స్తుతించమని అంటారు. దట్స్ వాట్ గాడ్ సేస్. హల్లెలూయా. ఎల్లప్పుడూ స్తుతించాలి. ఏముంది, హెబ్రీయులు 13:15 ఆయన ద్వారా మనము దేవునికి స్తుతి యాగము చేయుదము, అనగా మన ఆ నామమును ఒప్పుకొనుచు జీవఫలమును అర్పించం. ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదన్నమాట, ఎల్లప్పుడూ దేవుని క్రీస్తు ద్వారా. హల్లెలూయా. సామ్స్ కీర్తనలు 135:2లో ఒక మాట ఉంటుంది చూడండి. యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. స్తుతించుడి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. వెన్ యూ చూస్ టు ప్రైజ్ గాడ్, hallelujah, in spite of problems, hallelujah, storms, Jesus, hallelujah. నువ్వేం చేస్తున్నావంట, నీ ఫెయిత్ ఇంక్రీజ్ అవుతుంది. హల్లెలూయా. యువర్ ఫెయిత్ విల్ ఇంక్రీజ్. When you choose to praise God in spite of your storms, you will grow in faith. Hallelujah. In a deeper level. ఎట్లా అంటే నీ విశ్వాసము లోతుగా వెళ్తుంది. హల్లెలూయా. లోతుగా వెళ్ళి నువ్వు ఏం చేస్తావంటే, ఆ దేవుని లోతుగా తెలుసుకొని నీ విశ్వాసము వేర్లు కూడా ఏమవుతాయంటే లోతుకు వెళ్తాయి, అంటే బలముగా ఎదుగుతాయి. నీ ఎంత కష్టం ఉన్నా కానీ నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా అవమానం కొట్టివేస్తాడు, నాకు ఘనతనిస్తాడు. ఎందరైతే నన్ను అవమానించారో వారందరి ఎదుట నన్ను తలగా పెడతాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మరి ఇది ఏమవుతుందంటే చూడండి, దేవుడు ఒక తగ్గింపు. హల్లెలూయా. హంబుల్ పర్సన్, ఓన్లీ అన్ హంబుల్ పర్సన్ కెన్ ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్ ఇన్ హిస్ ట్రబుల్స్. ఒక తగ్గింపు ఉన్న వ్యక్తి, అతని హృదయంలో గర్వము లేని వ్యక్తి మాత్రమే అలా చేయగలుగుతాడు. దేవుని ఎడల భయభక్తులు గల వ్యక్తే అలా చేయగలుగుతాడు. హల్లెలూయా. ఒక ప్రైడ్ మ్యాన్ కెనాట్ వర్షిప్ గాడ్. హల్లెలూయా. నాహుము 1:7లో ఒక మాట ఉంటుంది చూద్దాం. నాహుము 1:7. హల్లెలూయా. యెహోవా ఉత్తముడు, శ్రమదినమున ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారికి ఆయన ఎరుగును. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. అంటే ఏంటి, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన వారిని ఎరుగుతాడు. హల్లెలూయా. యెహోవా ఉత్తముడు, శ్రమదినమున ఆయన ఆశ్రయదుర్గం అవుతాడు. శ్రమదినమున ఆయన మనకు ఆశ్రయదుర్గము. హల్లెలూయా. హీస్ అ రెఫ్యూజ్. హల్లెలూయా. స్ట్రాంగ్ ఫోర్ట్రెస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఆ విశ్వాసము, బహువిశ్వాసం, గొప్ప విశ్వాసంలోకి ఎదగాలి అంటే నీ కష్టాలలో, నీ శ్రమలలో, నీ బాధలలో నువ్వేం చేయాలా, దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ స్తుతి అర్పిస్తుడు. హల్లెలూయా. ప్రాక్టీస్ చేయాలి. బైబిల్ చదవడం ఒక ఎత్తు, ప్రార్థించడం ఒక ఎత్తు, నువ్వు స్తుతి నిత్యము చెల్లించడం ఒక ఎత్తు. హల్లెలూయా. దిస్ ఈజ్ అనదర్ లెవెల్. జీసస్. హల్లెలూయా. మరి 9 అదే నాహుము 1:9లో చూస్తే, యెహోవాను గూర్చి దీని దురాలోచన ఏమి, బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా వానిని నివారణ చేయను. బాధ రెండవ మారు రాకుండా బొత్తిగా నివారణ చేస్తాడంట. బాధ రెండవ మారు రాకుండా ఏం చేస్తాడంట, బొత్తిగా
నివారణ చేస్తాడు. యెహోవాని గురించిన దురాలోచన ఏమి అంటే యెహోవా గురించి దురాలోచనలు కూడా ఉన్నాయి మనకు. అంటే అన్నీ బాగున్నాయి అనుకోండి, ఉద్యోగం బాగుంది, పిల్లలు బాగున్నారు, కుటుంబం బాగుంది, భార్యాభర్తలు బాగున్నారు, అంత సఖ్యత ఉంది, ఆరోగ్యం బాగుంది అంటే ఓ ప్రైజ్ గాడ్, దైవా నీకే వందనాలు, ఆరాధన ఆరాధన అని పాట పాడతాం. ఎప్పుడు అన్నీ బాగున్నప్పుడు. ఇట్ ఈస్ ఈజీ టు గివ్ వర్షిప్ అండ్ ప్రైజ్ వెన్ యు ఆర్ ఇన్ అ పర్ఫెక్ట్ కండిషన్. నీ కష్టాలలో, బాధలలో, ఎప్పుడైతే నలుదిక్కులు నీకు ఏం దిక్కుతోచదు, ఏం చేయాలో తెలియదు, అప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించాలంటే అబ్బా ఎంత కష్టమో. ప్రియా దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా వినండి, ఈ యొక్క గొప్పతనము మరి దాన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. యూ విల్ డిస్ట్రాయ్ యువర్ ఎనిమీస్ వెన్ యూ ప్రైజ్ గాడ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఒక దైవజనుడు అంటాడు ఒక వాక్యంలో, ఒకసారి విన్నాను నేను, అతను నీకు అప్పులు ఉన్నాయా చాలా అంటాడు. అప్పులన్నీ లిస్టు రాసి అది ఏం చేస్తావు అంటే ఆ స్లిప్ ఇక్కడ కింద పడేసి నువ్వు ఆరాధిస్తుండు. హల్లెలూయా, ఆరాధిస్తుండు, నీ అప్పులన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. అంటే ఏంటి ఆయన చెప్పేది ఏంటంటే ద పవర్ ఆఫ్ ప్రైజ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇది ఎప్పుడు నేను 2015లో ఒకసారి విన్నాను, అది ఇంకా గుర్తున్నది. యా, జీసస్. యోబు 13:5లో ఒక మాట ఉంటుంది, చూద్దాం. మీరు కేవలము మౌనముగా నుండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. అంటే నీ కష్టకాలలో, నీ బాధలలో, నీకు దిక్కుతోచని సమయంలో నీవు నోరు బారేసుకుంటూ మౌనముగా ఉండుట అది నీకు మేలు. నీ కష్టాలలో నోరు బారేసుకుంటూ మౌనంగా ఉండటం మేలు. హల్లెలూయా. మీకు జ్ఞానమని ఎంచబడును, అది జ్ఞానము. హల్లెలూయా. Do not grumble. Only give praise to God. Hallelujah. Thank you. Sacrifice of prayer comes from a humble heart. Hallelujah. It is purified. Hallelujah. By fire. A humble heart is purified by fire. Listen carefully. A humble heart is purified by fire. అంటే నువ్వు పుటము వేసినప్పుడు నీ హృదయంలో నా కల్మషం అంతా పోతుంది. అప్పుడు దేవుని ఆరాధిస్తావు. ప్రభా, నువ్వు ఏది ఏమైనా కానీ నేను నిన్ను ఆరాధిస్తా ప్రభా, నిన్ను కొనియాడతా. హల్లెలూయా, కీర్తిస్తా. థ్యాంక్ యూ జీసస్. అది రావాలి అంటే ఏం చేయాలంట? యూ నీడ్ టు ప్రాక్టీస్. హల్లెలూయా. ప్రాక్టీస్ టు ప్రే గాడ్. హల్లెలూయా. ఐజాయా 29:13, యెషయా 29:13లో ఒక మాట ఉంటుంది, చూద్దాం. యెషయా 29. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్ద వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనిరి. నా ఎడల చూపుచున్న భయభక్తులు మానవుల విధులను బట్టి మరి నేర్చుకున్నారంట. మరి ఇప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కనపరుస్తున్నాము, కానీ అది నిజంగా హృదయపూర్వకంగా చేస్తున్నామా అని మనం పరిశీలించుకోవాలి. హల్లెలూయా. నీవు అయినా నేనైనా, నువ్వు దేవుని రోజు కీర్తిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధిస్తున్నావు, ఆయనను కొనియాడుతున్నావు, కానీ అది నువ్వు హృదయపూర్వకంగా చేస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, అది పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మరి నా ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో గనపరుస్తున్నారు. హల్లెలూయా. తమ హృదయములు నాకు దూరంగా ఉన్నాయి. హృదయములు ఎక్కడున్నాయండి? పరిస్థితుల పైన, ప్రభావముల పైన, ఇబ్బందుల పైన. దేవుడు గొప్పవాడంటే గొప్పవాడండి, ఆరాధిద్దాం. హల్లెలూయా. మళ్ళా బాధ సేమ్. జీసస్. ఇక్కడ మానవుల విధులను బట్టి వారు నేర్చుకొని ఉన్నారంట. హల్లెలూయా. చూడండి, కానీ దావీదు మరి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా బాధపడ్డాడు, కానీ ప్రభా నిన్ను ఆరాధిస్తా. థ్యాంక్ యూ జీసస్. కీర్తనలు 51:16-17 ఒకసారి చూద్దాం. కీర్తనలు 51:16-17 చూడండి. నీవు బలిని కోరువాడవు కాదు, కోరిన నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. నీవు బలిని కోరువాడవు కాదు. నలిగిన హృదయము అంటే కష్టాలలో, బాధలతోటి ఏమైపోయిందంటే నలిగిపోయి ఉన్న హృదయము, నువ్వు దాంతో ఆ నలిగిపోయిన హృదయంలో కూడా నీవు దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు అంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో
ఆయన మర్చివాడు కాదు. ఆయన అబద్ధమాటకు మానవుడు కాదు. నిన్ను మర్చిపోడు. హల్లెలూయా. నీ ప్రార్థన మర్చిపోడు. నీ కన్నిటిని మర్చిపోడు. నీ వేదన మర్చిపోడు. హల్లెలూయా. నువ్వు ఆయనను ఆరాధిస్తున్నావు అంటే నీకు ఆయన పైన విశ్వాసం ఉన్నది. నీవు ఆరాధిస్తున్నావు అంటే నీకు ఆయన గొప్పతనము తెలుసు. హల్లెలూయా. నీవు ఆయనను ఆరాధిస్తున్నావు అంటే నీవు ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. నువ్వు విశ్వాసంలో ఇంకా ఎదుగుతావు. హల్లెలూయా. యెబ్బేసు ఎన్ని కష్టాలున్నా బాధలున్నా ఆయన స్తుతించడం మానలే, ప్రార్థించడం మానలే దేవుని. హల్లెలూయా. ఆయన తన తోటి వారి కంటే అధికముగా హెచ్చింపబడ్డాడు. ఈరోజు నువ్వు బాధపడుతున్నావా, అవమానపడుతున్నావా, నీ తోటి వారి కంటే నువ్వు హెచ్చింపబడతావు ప్రియ సహోదరులారా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నేను అవమానిస్తుండొచ్చు, నేను బాధ పెడుతుండొచ్చు, నీ వెనక మాట్లాడుతుండొచ్చు, కానీ వారు నీ కొరకు అపాయింట్మెంట్ తీసుకుంటారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడు అదే కదా, తౌకగా ఉన్న వాళ్ళని తలగా పెడతాడు. హల్లెలూయా. జీసస్ చివరి వారిని ఏం చేస్తాడంట? హల్లెలూయా. మొదటి వారిగా చేస్తాడు. థ్యాంక్ యూ జీసస్. చూడండి మరి when you give praise in your hard times, God cannot deny. Hallelujah. God cannot ignore. Hallelujah. Praise the Lord. Overcoming spirit of heaviness by praise. Spirit of heaviness, spirit of frustration అంటే నీవు ఒక భారము కలిగిన హృదయము, నేను ఒక హృదయంతో నేను ఇబ్బంది పెడుతున్న దురాత్మని నువ్వు ఎట్లా జయించాలి అంటే నువ్వు ఆరాధనతోటి ప్రార్థించు, స్తుతించు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్. గివ్ ప్రైజ్ టు గాడ్. గివ్ థ్యాంక్స్ టు గాడ్. యూ విల్ కమ్ అవుట్ స్పిరిట్ ఆఫ్ హెవీనెస్. హల్లెలూయా. జీసస్. మరి ఐజయా 61:3 ఒక మాట ఉంటుంది. యెషయా 61:3 ఎస్, సాక్రిఫైసెస్ ఆఫ్ ప్రేయర్. ఐజయా వేర్ ఇస్ ఐజయా? జీసస్. ఐజయా 61:3. యా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభారితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తిక వృక్షమును యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడను. హల్లెలూయా. అంటే సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరించబడు. అంటే నీకు కూడా ఈరోజు దుఃఖిస్తున్నావా, నీ బాధలతో నువ్వు వేదన పడుతున్నావా, నీ కష్టాలతోటి నువ్వు ఇబ్బంది పడుతున్నావా, నీ భర్తతోటి ఇబ్బంది, భార్యతోట, పిల్లలతోట, ఈరోజు నీ ప్రాబ్లం ఏంది? అప్పులా? ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. నజరేయుడైన యేసు నామములో ఈరోజు ఎవరెవరైతే వింటున్నారో వారందరి కాళ్ళు విరిగిపోతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుడు మరి అబద్ధం ఆడటకు మానవుడు కాదు. హల్లెలూయా. కేవలము మౌనంగా ఉండుట అది నీకు మేలు, మరి నీకు జ్ఞానం అని ఎంచబడుతున్నాను యోబు చెప్తున్నాడు. హల్లెలూయా. 13:5. థ్యాంక్ యూ జీసస్. మళ్ళొకసారి అది హెబ్రీయులు 13:15 గుర్తు చేస్తాను. అతని ద్వారా మనము దేవుని ఎల్లప్పుడూ స్తుతి యాగము చేదుము. యేసుక్రీస్తు ద్వారా మరి దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము మరి ఎప్పుడైతే చేస్తావో నీ భారభారితమైన హృదయము, మరి కఠినమైన హృదయము మార్చబడుతుంది. నీ యొక్క పరిస్థితి మార్చబడుతుంది. హల్లెలూయా. నీ పనులన్నీ ఈజీగా అయిపోతుంటాయి. ఎన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పనులన్నీ క్లియర్ అవుతుంటాయి. ఎందుకు? నువ్వు స్తుతిస్తుంటావు. దేవదూతలు వెళ్ళి పనిచేస్తుంటాయి. ఇట్స్ ట్రూ, ఇట్స్ ఫ్యాక్ట్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ గాడ్, నువ్వు దేవుని ఆరాధనలో గొప్పతనం ఉన్నది గుర్తించాలి సహోదరురా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ప్రార్థించుకుందాం. ఎంతమంది ఈరోజు మరి ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోతున్నారు? మరి వారందరూ ప్రభా ఇదిగో నాయన ఏం చేయాలి నాకు అర్థమవుతలేదా? యు స్టార్ట్ టేక్ టైమ్ అండ్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని ఆరాధించడం మొదలుపెట్టు. దేవుని ఆరాధించడం, అద్భుతాలు చేస్తే దేవుడు మనతోటి ఉన్నాడు. ప్రతి కాడి విరిగిపోతుంది, ప్రతి చీకటి తొలగిపోతుంది, నీ కుటుంబాలలో నెమ్మది సమాధానం వస్తుంది. హల్లెలూయా. ప్రతి బంధకము నుంచి విడుదల అవుతుంటుంది. హల్లెలూయా. నీ శరీరంలో అనారోగ్యం ఉందా? పోతుంది. కూర్చొని ప్రార్థించు, స్తుతించు దేవుని. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించుకుందాం.
ప్రతి ఒక్కరు నాతో పాటు ఏకీభవించండి. తండ్రి నజరేయుడైన యేసు నామంలో పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఈరోజు ప్రభా నాయన ఇదిగో స్తుతి యాగము ప్రభా, ఇదిగో ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయాలి అన్నావు నాయన. దావీదు ఎలా చేశాడు, నిత్యము నా నోట నీ కీర్తి ఉంటుంది అన్నావు ప్రభా, అన్నాడు ప్రభా. అయ్యా ఇదిగో ఆ నిత్యము మా నోట నీ కీర్తి ఉండాలి ప్రభా. అయ్యా ఇదిగో ఎల్లప్పుడు అయ్యా ఇదిగో మేము నోటితోటి మిమ్మల్ని ఆరాధించి మా హృదయంలో దూరముగా ఉంచుకునవద్దు నాయన. నాయన ఇదిగో మా హృదయంతో, ఆత్మతోను, సత్యంతో, హృదయంతరంగాలతోటి ప్రభా నేను పరిశీలించి ప్రభా నీకు ఆయాసకరమైనది ఉండే తొలగించిన ఆయన యేసు నామంలో దురాత్మ క్రియలను కాల్చివేయి, చేతబడి క్రియలను కాల్చివేయి నాయన. ఎందరైతే ఇదిగో ఆత్మీయ జీవితంలో వెనుక వెళ్తున్నారో ప్రభా ముందుకు వెళ్ళాలి ప్రభా. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రతి కాటి విరిగిపోవాలి. ఎస్ లార్డ్, తల నుంచి అరికాల వరకు సంపూర్ణ స్వస్థత దయచేయండి, నెమ్మది దయచేయండి, గొప్ప కార్యాలు దయచేయండి, అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నా యేసు నామంలో. ఇప్పుడే ప్రభా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా నాయన. విడుదల దయచేయండి నాయన. ఇదిగో తలనొప్పి విడుదల దయచేయండి, మైగ్రేన్ హెడేక్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు యేసు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా ప్రభా. ఇదిగో గర్భం లేని వారికి, ఇదిగో గర్భఫలము లేని వారికి గర్భం దయచేయి, గర్భఫలము దయచేయమని ప్రార్థిస్తున్నా యేసు నామంలో. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా అప్పులతో బాధపడుచున్నవారు ఆ అప్పులన్నీ తొలగించు, సమృద్ధి దయచేయండి. పోర్ అవుట్ యువర్ అనాయింటింగ్ లార్డ్. ఆత్మ జీవితంలో వెనుకబడ్డ వాళ్ళు ఎస్ లార్డ్ నీ యొక్క ఆత్మని కుమ్మరించు వారిపైన, నీ వారి పిల్లలపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. ఆత్మీయ నేత్రాలు తెరువని ప్రార్థిస్తున్నా నజరేయుడైన యేసు నామంలో. ఎవరెవరైతే అవమానపడ్డారో వారి రెట్టింపు ఘనత దయచేయమని, ఏ ఉల్లాస వస్త్రములు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వాక్యము మరి ధ్యానించి మరి దేవునిలో ఆ స్తుతి యాగము ఎప్పుడైతే దేవునికి నువ్వు ఎల్లప్పుడూ అర్పిస్తావో మరి దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. హల్లెలూయా. మరి ఇది మర్చిపోకూడదు. దేవుడు మీకు ఒకవేళ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మాకు ఇన్బాక్స్ చేయండి, వీ విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మేము వచ్చే సాక్ష్యాలు కూడా మీకు టెలికాస్ట్ చేస్తాం. నెక్స్ట్ వీక్ నుంచి సాక్ష్యాలు కూడా గొప్పగా టెలికాస్ట్ చేస్తున్నాము. దేవుడు మన మినిస్ట్రీతో ద్వారా ఎలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు అనేది మీకు తెలియపరుస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఆల్. సరిహద్దులు విశాలపరిచే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సీ యూ నెక్స్ట్ సండే. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సుశీల అండి, మాది హన్మసాయి ఉప్పల్ నుండి వస్తామండి. మేము మా బాబుకి బాగాలేకుండే చాలాసార్లు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాము. మా బాబుకి కిడ్నీ ప్రాబ్లం ఉంది అండ్ 3 years అప్పటి నుండి కిడ్నీ ప్రాబ్లం ఉంది. చాలాసార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చాలాసార్లు ఉన్నాం. ఇక్కడ తిప్పినా తగ్గలేదు. కిడ్నీ టెస్ట్ కూడా చేయాలని చెప్పారు కానీ మాకు భయం అయింది. మేము ఏ టెస్ట్ చేయించలేదు. దేవుణ్ణి నమ్ముకొని చర్చ్కి రావడం స్టార్ట్ చేసినాము. అప్పటి నుండి రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చినాయి. ప్రేరాలు పెట్టడం వల్ల బ్రదర్ కూడా మాకు చాలాసార్లు 2-3 సార్లు ఆయిల్ ఇచ్చిండు. హాస్పిటల్కి వచ్చి ప్రేయర్ చేసిండు. శరీరం అంతా వాపు ఉంది మా బాబుకి. పూర్తిగా అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. పూర్తిగా ఇప్పుడు నా బాబు బాగా అయిపోయిండు. నడవలేని పరిస్థితి ఉండే, బాత్రూమ్ కూడా తీసుకెళ్ళే పరిస్థితి ఉండే, నిలబడలేని పరిస్థితి, బాత్రూమ్ కూడా తీసుకెళ్ళి కూర్చోబెడుతుంటుంది. అలాంటిది ఈరోజు నా బిడ్డ బాగా అయిపోయిండు. దేవుడు గొప్ప కార్యం నా బిడ్డ పట్ల చేసిండు. దేవుడికి వందనాలు, బ్రదర్కి వందనాలు.